ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి ఏ దీపాలు వెలిగించాలో ఈ రోజు మనం తెలుసుకుందాం. మొదటగా కంద దీపం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి దీపం. అమ్మవారికి కంద దీపం వెలిగించడం వలన శత్రు నివారణ, ధైర్యం మరియు కార్యసిద్ధి జరుగుతుందని ప్రతీతి. రెండవ దీపం నారికేళ దీపం. కుటుంబ శుభం కోసం, ఐశ్వర్యాన్ని కలిగించడం కోసం, దృష్టి దోష నివారణ కోసం అమ్మవారికి నారికేళ దీపాన్ని సమర్పిస్తూ ఉంటారు. మూడవది పంచగవ్య దీపం. పంచగవ్య దీపం అమ్మవారికి సమర్పించడం వలన గృహశుద్ధి జరుగుతుంది, దైవానుగ్రహం పొందుతాము మరియు పాప పరిహారం కూడా జరుగుతుంది. నాలుగవది జలదీపం. జలదీపం అమ్మవారిని సమర్పించడం వలన మనకు నవగ్రహ అనుగ్రహంతో పాటు ఆరోగ్యం, మనశ్శాంతి మరియు స్థిరత్వం కలుగుతుంది. ఐదవది పిండి దీపం. పిండి దీపం వెలిగించడం వలన అన్నపూర్ణ కటాక్షం మరియు ధ్యాన సమృద్ధి, ఆర్థిక స్థిరత్వం మన జీవితంలో పొందుపరుస్తూ ఉంటాయి. ఆరవది ఐశ్వర్య ఉప్పు దీపం. దరిద్ర నివారణ కోసం, ధనలాభం కోసం, ఐశ్వర్యం కోసం ఐశ్వర్య ఉప్పు దీపం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఏడవది బెల్లం దీపం. కుటుంబం సుఖశాంతులతో ఉండాలని, కుటుంబంలో ఎటువంటి కలహాలు రాకూడదని, మధురమైన సత్సంబంధాలు ఏర్పడాలని చెప్పి అమ్మవారికి వారాహి నవరాత్రుల్లో బెల్లం దీపం సమర్పిస్తూ ఉంటారు. ఎనిమిదవది నవధాన్యాల దీపం. నవగ్రహాల కృప మన మీద ఉండాలని, సిరి సంపదలు వెల్లివిరియాలని, సఖ్యతతో ముఖ అభివృద్ధి జరగాలని, సర్వతో అభివృద్ధి జరగాలని నవధాన్యాల దీపం అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. తొమ్మిదవది కూష్మాండ దీపం. కూష్మాండం అనగా గుమ్మడికాయ దీపం. దృష్టిదోష నివారణ కోసం, గృహంలో రక్షణ కోసం, అన్నిట్లో విజయాన్ని చేకూర్చాలని చెప్పి అమ్మవారికి కూష్మాండ దీపం సమర్పిస్తూ ఉంటారు. భక్తితో వెలిగించే ప్రతి దీపం అమ్మవారి కృపకు మార్గమే. ఓం ఐం గ్లీం వారాహి నమః. అందరూ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని తప్పకుండా పూజించి అమ్మవారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందండి. మరి తెలుసుకున్నారు కదా, అమ్మవారికి ఏ దీపం సమర్పిస్తే ఎలాంటి లాభాలు మనకు కలుగుతాయో ఈ వీడియో చూస్తే మీ అందరికి కూడా కృతజ్ఞత.